ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమందు ప్రియమైన సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని నా అనుదిన ప్రార్థనను జ్ఞాపకం చేసుకుంటున్నాను. మీ యొక్క ప్రార్థన విన్నపములను కామెంట్ రూపంలో తెలియజేయగలరు. కొంతమంది మీ ప్రార్థన విన్నపములను తెలియజేస్తున్నారు. ఖచ్చితంగా నేను మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. మీరు కూడా ఆత్మీయంగా బలపరచబడిన రీతిగా ఒకవేళ బలపరచబడినట్లయితే ఈ అనుదిన దేవుని వాక్యం ద్వారా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు బలపరచబడిన రీతిగా మీ ఆత్మీయులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మిమ్మలను మీ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. నా తండ్రి, ఆమేన్ ఆమేన్. ప్రభునామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి దేవుడు మీ మధ్యలో వాక్య పరిచర్య చేయడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. హల్లెలూయా హల్లెలూయా. అయితే ఈ వారము మరొక శ్రేష్టమైన వర్తమానంతో దేవుడు నన్ను ఇక్కడికి నడిపించి ఉన్నాడు. మీ అందరూ ఆసక్తిగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. మీరు ఎంత ఆసక్తితో ఉంటే దేవుడు మీకు అంత మాట్లాడతాడనమాట. ఎంత మీరు ఆసక్తితో ఉండి ఎంత చక్కగా మీరు ఆలకించినట్లయితే అంతగా మీరు దేవుని ద్వారా తాకబడతారు. హల్లెలూయా హల్లెలూయా. అయితే ఈరోజు ఒక శ్రేష్టమైన వర్తమానంతో నేను వచ్చాను. అదేంటంటే ద స్పిరిట్ ఆఫ్ ఫైర్, అంటే అగ్ని, ఆత్మీయ అగ్ని మనము కలిగి ఉన్నామా లేదా? అసలు అగ్ని బైబిల్లో ఏ విధంగా సూచింపబడుతుంది? అసలు ఈ అగ్ని మన ఆత్మీయ జీవితానికి ఎంత అవసరము? దేవుడు ఈ అగ్నిని దేనికి సాదృశ్యంగా చెప్పాడు అని మనం బిబ్లికల్గా ఆత్మీయంగా నేర్చుకోబోతున్నాం. మీరందరూ ఆసక్తితో ఉన్నారని నేను విశ్వసిస్తున్నాను. అయితే మీరు ఆహారం వండుకోవాలంటే ఏం కావాలండి? మీకు అగ్ని కావాలి. ఏం కావాలి? ఆ ఫైర్ కావాలి. ఆ ఫైర్ మండాలంటే ఏం కావాలి? సిలిండర్లో గ్యాస్, ఆ ఫ్యూయల్ ఉండాలి. ఇప్పుడు ఒక బండి నడవాలంటే ఏముండాలి? ఫ్యూయల్ ఉండాలి. అది మండి ఆ యొక్క ఎనర్జీ అనేది మెకానికల్ ఎనర్జీగా మారి అప్పుడు ఆ బండి అనేది కదులుతుంది. మనలో కూడా, హ్యూమన్ బాడీలో కూడా ఫిజికల్గా ఏటీపీస్ అని మన సెల్స్లో, మన కణాల్లో ఉంటాయి. అవన్నీ క్యాలరీస్ ద్వారా బర్న్ అయినప్పుడే మనకి ఎనర్జీ, మనం తినగలుగుతాం, మనం లేవగలుగుతాం, పడుకోగలుగుతాం, ఏ పనైనా చేయగలుగుతాం. కాబట్టి ఎనర్జీ అనేది, శక్తి అనేది, అగ్ని అనేది ఖచ్చితంగా మన ఆత్మీయ జీవితంలో ఎంతో అవసరమై ఉన్నది. హల్లెలూయా హల్లెలూయా. మనము గడిచిన కొన్ని వారాల నుంచి లేవీకాండం సంబంధించిన ప్రసంగాలు చేసుకుంటున్న వర్తమానాలు వింటున్నాం. అయితే ఈ వారం కూడా మనము వాటి నుంచి మన అంశాన్ని తీసుకుంటున్నాం. ఒకసారి లేవీకాండము 6వ అధ్యాయము 13వ వచనాన్ని చదవాల్సిన కోరుతున్నాను. లేవీకాండము 6వ అధ్యాయము 13వ వచనం చదవాల్సిన కోరుతున్నాను. లేవీకాండము 6వ అధ్యాయము 13వ వచనం. బలిపీఠము మీద అగ్ని నిత్యము మండుచుండవలెనని అది ఆరిపోకూడదు. ఏం చెప్తున్నాడు ఇక్కడ దేవుడు తన యాజకుల కంటే? బలిపీఠము మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, ఇంకోటి అది ఆరిపోకూడదు. పాత నిబంధనలో మనం ఇప్పుడు డైరెక్ట్గా ఇట్లాగా చర్చ్కి వచ్చేసి ఇక్కడ ఎవరో ప్రసంగికులు ఉంటారు, ఇక్కడ విశ్వాసులందరూ కూర్చొని దేవుని మాటలు వింటూ ఉంటారు. కానీ పాత నిబంధన యొక్క పద్ధతి ప్రకారము ఇలా ఉండేది కాదండి. 3 భాగాలుగా ఉండేది. అక్కడ ఒక ఎంట్రన్స్ ఉండేది, తర్వాత పరిశుద్ధ స్థలం ఉండేది, తర్వాత అతి పరిశుద్ధ స్థలం ఉండేది. ఈ అతి పరిశుద్ధ స్థలములో దేవుని యొక్క అగ్ని ఎప్పుడు మండుతూనే ఉండాలని దేవుడు పాత నిబంధనలో తన యాజకులకి ఆజ్ఞను ఇచ్చాడు. అది ఎప్పటికి కూడా ఆరిపోకూడదు. ఎందుకు దేవుడు అగ్నిని అలాగా ఆరిపోకుండా ఎప్పుడు మండుతూనే ఉండాలి అన్నాడు?
ఎందుకంటే మీకు ఇంతకుముందే నేను చాలాసార్లు చెప్పాను, పాత నిబంధనలోని యొక్క సంఘటనలు క్రొత్త నిబంధనలో జరిగిన ఆ యొక్క రెవల్యూషన్కి, ఆ యొక్క సంఘటనలకి సాదృశ్యంగా దేవుడు ఉంచాలని కొన్ని కొన్ని పాత నిబంధనలు జరిగించాడనమాట. అయితే ఈ అగ్ని ఎందుకు దేవుడు ఆరిపోకుండా ఉండాలని ఆజ్ఞ ఇచ్చాడంటే, ఆయన సన్నిధికి ఆ అగ్ని సూచనగా ఉన్నది. మోషేని దేవుడు అరణ్యంలో ఉన్నప్పుడు, గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఏం కనిపిస్తుంది మోషేకి? పొదల్లో అగ్ని కనిపిస్తుంది. అప్పుడు ఏమంటాడు మోషేతో దేవుడు అంటే, నువ్వు నీ నీ చెప్పులు విడిచి లోపలికి రా. అంటే అక్కడ దేవుని యొక్క సన్నిధిని అక్కడ అగ్ని ద్వారా ఏమవుతుంది? అది సాదృశ్యంగా మారుతుంది. దేవుని యొక్క సన్నిధికి ఈ అగ్ని అనేది ఒక సాదృశ్యంగా ఉంది. ఇంకొక దగ్గర మనం చూసుకున్నట్లయితే లేవికాండము 6వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. ఆరో అధ్యాయము 25వ వచనం. నీవు అహరోనుకును అతని సంతతి వారికిని ఇలాగూ ఆజ్ఞాపించుము, పాప పరిహారార్థ బలిని గూర్చిన విధి ఏదనగా, నీవు దహన బలి రూపమైన పశువులను యెహోవా సన్నిధిని, అది అతి పరిశుద్ధము. ఏమంటున్నాడండి? ఈ అగ్ని ఉండు స్థలం ఏదైతే ఉందో అక్కడే నువ్వేం చేయాలంటే ఈ పాప పరిహారార్థమైన బలులను చేయాలి. ఆ పశువులను ఎక్కడ వధించాలి, ఎక్కడ కాల్చాలి అంటే ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలములోనే కాల్చాలి. అంటే అది అంత పరిశుద్ధముగా ఆ యొక్క అగ్నిని, ఆ యొక్క స్థలాన్ని దేవుడు అగ్నికి సూచనగా దేవుడు మనకి బోధించాలనుకుంటున్నాడు. అయితే ప్రియులారా, ఈ అగ్నిని మనం గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం? పాత నిబంధనలో చెప్పబడిన అగ్నికి ఇప్పుడు మనకి నేర్చుకోవాల్సినది ఏంటి? ఆ అంశంలో నుంచి మనము నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఇది దేవుని యొక్క సన్నిధిని సూచిస్తుంది. మనము ఎప్పుడూ అగ్నితో రగులుతూ మన ఆత్మీయ అగ్ని మండుతూ ఉండాలి. దేవునిలో చల్లారిపోకుండా ఉండాలంటే మనం ఎప్పుడు ఎలా ఉండాలంట? అతి పరిశుద్ధ స్థలములో దేవుని సన్నిధిలో మన పాప పరిహార్థ సంబంధమైన బలులను అర్పించాలి. నేను అప్పుడు ఇంతకుముందు చెప్పాను మీకు ఏంటంటే, ఇప్పుడు మనం బలులను అర్పించే యొక్క విధి లేదు. కాబట్టి మనం ఏం చేయాలి? మన పశ్చాత్తాప యొక్క బలిని, మనం పశ్చాత్తాపాన్ని ఎక్కడ మనం కన్నీరు కార్చాలి? మన పశ్చాత్తాపాన్ని దేవుని యొక్క అతి పరిశుద్ధ స్థలములో మనము దాన్ని జరిగించాలి. అప్పుడే దానికి సంబంధించిన రిజల్ట్ని, దానికి కావాల్సిన మార్పుని దేవుడు మనకి ఇస్తాడు. ఇప్పుడు ఎక్కడ ఏది చేయాలో అది చేయకపోతే దానికి కావాల్సిన రిజల్ట్ రాదు. ఎక్కడ ఏది చేయాలో అదే చేయాలి. ఒకవేళ అన్నీ విరుద్ధంగా ఆపోజిట్గా జరుగుతున్నట్లయితే ఏంటి అది? చూడడానికి వినడానికి చాలా యాక్వర్డ్గా ఉంటుంది. ఏంటిది ఇలాంటి దగ్గర ఇలా మాట్లాడుతున్నారు వీళ్ళు? కొంతమంది సందర్భానుసారంగా మాట్లాడడం వాళ్ళకి రాదు. జరిగేది ఒక్క సందర్భం అయితే ఎక్కడెక్కడో విషయాలు తీసుకొచ్చి అక్కడ మాట్లాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్లో పని చేసుకుంటున్నాము, కొలీగ్స్తో ఏం మాట్లాడాలి? ఆఫీస్కి సంబంధించిన విషయాలు, వర్క్కి సంబంధించిన విషయాలు, ఇంకా వాళ్ళ యొక్క కంపెనీని ఎలా ముందుకు తీసుకురావాలి, ఇలాంటి విషయాలు మాట్లాడుకుంటే అది ఇంకా డెవలప్ అవుతుంది అనమాట. కానీ కొంతమంది ఏం చేస్తారు? ఇంటి దగ్గర వాళ్ళ పర్సనల్ లైఫ్ విషయాలు, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ అన్నీ ఎక్కడ ఏది మాట్లాడాలో తెలియకుండా మాట్లాడడం వల్ల అక్కడ జరగవలసిన పని, దానికి కావాల్సిన రిజల్ట్ అనేది రాదు. ఇప్పుడు మన పాపానికి పరిహారార్థం రావాలంటే దేవుని అగ్ని ద్వారా మనం ఏమవ్వాలి? మండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనము క్రొత్త నిబంధనలు చూద్దాం ఒకసారి. పాత నిబంధనలు అయితే అగ్ని మండుతుంది అతి పరిశుద్ధ స్థలంలో. క్రొత్త నిబంధనలో అసలు ఏం చెప్తున్నాడు దేవుడు? ఒక్కసారి చదువుకుందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనం.
మత్తయి సువార్త 3:11. మారు మనస్సు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తీసం ఇచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధ ఆత్మలోను అగ్నితోను ఏంటంట, పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మనకేం చేస్తారంట, బాప్తీసము ఇస్తారంట. అంటే ఇప్పుడు బాప్తీసం తీసుకొని మారు మనసు పొందిన వాళ్ళందరూ దేంతో నింపబడ్డారు? పరిశుద్ధాత్మతో అగ్నితో నింపబడ్డారు. అయితే చాలామంది బాప్తీసం తీసుకున్నప్పటికీ కూడా ఆ యొక్క ఆత్మీయపరమైన అగ్ని వాళ్ళలో కనిపించదు. కారణం ఏంటంటే అక్కడ మారు మనసు జరగలేదు. అక్కడ వాళ్ళు పరిశుద్ధాత్మతో అగ్నితో నింపబడలేదు. దేవుని నమ్ముకున్నప్పటికీ, దేవుని తమ సొంత రక్షకునిగా అంగీకరించినప్పటికీ వాళ్ళలో ఏమీ లేదంట, అగ్ని లేదు. ఈ అగ్ని లేనందువల్ల ఏమవుతుందండి? మనం ఆత్మీయంగా ఎదుగుతామా? అక్కడ దేవుడు మన ద్వారా జరిగించవలసిన కార్యాలు జరిగించగలడా? ఏమాత్రం కూడా జరిగించలేడు. ఎందుకంటే ఎప్పుడైతే ఆత్మీయ అగ్నితో మనం నింపబడతామో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో మనం నింపబడతామో, మన యొక్క మాట, మన యొక్క ఆలోచన, మన యొక్క ప్రవర్తన, మన యొక్క జీవన శైలి దేవునికి అనుకూలంగా, దేవుని చిత్తానుసారంగా ఉంటుంది. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన చిత్తానుసారంగా మనం జీవిస్తామో అప్పుడే ఆయన మన జీవితంలో జరిగించవలసిన గొప్ప కార్యాలను మన ద్వారా జరిగిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు మనలో ఆయన పరిశుద్ధాత్మ శక్తి లేదు, మనలో ఆయన అగ్ని లేదు అంటే మనము ఆయనకి సాదృశ్యంగా, ఆయనకి ఎగ్జాంపుల్గా మనము ఉండలేము. ఆయన పోలిక చొప్పున మనము జీవించలేము. కనుక ప్రియులారా, క్రీస్తుని నమ్మినప్పటికీ, విశ్వసించినప్పటికీ అనేక మంది క్రీస్తు వంటి స్వభావము లేకుండా ఉండడానికి కారణము వాళ్ళు మారు మనసు నిజముగా పొందలేదు, కనుక పరిశుద్ధాత్మతో నింపబడలేదు, ఆత్మీయ అగ్ని వారిలో లేదు. కనుక వాళ్ళ యొక్క జీవన శైలి దేవునికి అనుకూలముగా లేదు. కాబట్టి ప్రియులారా, మనం దేంతో నింపబడాలి? పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ నింపబడాలి. హల్లెలూయా. మనలో ఏముండాలి? దేవుని యొక్క అగ్ని ఉండాలి. ఎప్పుడు మండుతూనే ఉండాలి, అది ఆరిపోకూడదు. ఎప్పుడు ఏమవుతూ ఉండాలంట? మండుతూనే ఉండాలి. ఒక్క క్షణం మనం గుండె ఆగిపోయిందంటే ఏంటి పరిస్థితి? ఇంకా అంతే సంగతి. మనలో అగ్ని ఆరిపోయిందంటే ఏంటి సంగతి? దేవునికి మనము దూరము అయిపోతాం. కనుక ఎప్పుడు మన అగ్ని మండుతూనే ఉండాలంటే మనం ఏం చేయాలి? దానికి ఫ్యూయల్ వేస్తూనే ఉండాలి. ఎప్పుడు బండి నడుస్తూ ఉండాలంటే దాంట్లో ఏముండాలి? ఫ్యూయల్ ఉండాలి. ఎప్పుడు గ్యాస్ మండుతూ ఉండాలి. మనం ఎప్పుడు ఆన్ చేసినా అది మండుతూ ఉండాలంటే ఏం చేయాలి? సిలిండర్లో గ్యాస్. మన ఆత్మీయంగా కూడా ఎదుగుతూ ఉండాలంటే మనము అనుదిన జీవితంలో దేవుని యొక్క అగ్నిని మనం ఏం చేసుకుంటే ఆ ఫ్యూయల్ని తీసుకుంటా ఉంటే మనం మండుతూనే ఉంటాం. దేవుని నుంచి ఆత్మీయపరమైన శక్తిని మనం పొందుకోకుండా మనం మండాలంటే అది అవుద్దా అండి? ఎంత కూడా గ్యాస్లో సిలిండర్లో గ్యాస్ లేకుండా మనం ఎంత లైటర్ వేసి వెలిగించినా అది. కాబట్టి మనలో ఏముండాలి? దేవుని అగ్ని నింపబడాలంటే ముందు మనలో ఫ్యూయల్ ఉండాలి. అయితే దేని గురించి ఈరోజు మనం ధ్యానించుకుందాము. అసలు దేవుని యొక్క అగ్నితో, పరిశుద్ధాత్మ శక్తితో మనం ఎలా నింపబడాలి, దేవుడు ఎటువంటి సూచనలు మనకి ఇచ్చాడు బిబ్లికల్గా అని మనం నేర్చుకుందాం. మొదటి పాయింట్ ఏంటంటే మనము కంప్లీట్గా దేవునికి సరెండర్ అయిపోవాలంట. మొదటి పాయింట్ ఏంటండి? ఫుల్లీ సరెండర్ టు క్రైస్ట్. అంటే కంప్లీట్గా, సంపూర్ణంగా దేవునికి ఏమైపోవాలి? మనము లోబడి పోవాలి. మనం మానసికంగా, శారీరకంగా, అన్నీ
ఆత్మీయంగా దేవునికి మనం ఆయన చిత్తానికి కంప్లీట్గా ఏమైపోవాలి, లోబడిపోవాలి. ఒక్కసారి చదువుకుందాము. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. అందరు దయచేసి మీ బైబిల్ గ్రంథాలు తెరవలసింది కోరుతున్నాను. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడుచున్నాను, ఇకను జీవించువాడను క్రీస్తే నా యందు జీవించున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని ఎందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. ఇక్కడ భక్తుడు ఏం చెప్తున్నాడంటే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. రెండవది, నేను ఇకను జీవించువాడన నేను కాను, క్రీస్తే నా యందు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించిన దేవుని కుమారి అందరి విశ్వాసము ద్వారా జీవించుచున్నాను. ఇప్పుడు దేవునికి లోబడి ఉండడం ఏంటంటే, శారీరకంగా మనము క్రీస్తు ఎలాగైతే సిలువ వేయబడ్డాడో మన శారీరకమైన లోక సంబంధమైన జీవితాన్ని కూడా ఏం చేయాలి, సిలువ వేయాలి. ఏమేయాలండి? ఇప్పుడేంటి, మేము కూడా యేసుక్రీస్తులాగా ఆ యొక్క సిలువను ఎత్తుకొని మోసి కొండపైనకి ఎక్కి 2 చేతులు ఆ శీలలు కొట్టించుకొని వెళ్ళాలా? సిలువ వేయబడ్డం అంటే అదా? మనలో ఉన్న యొక్క శారీరకమైన లోక సంబంధమైన యొక్క క్రియలను ఏం చేయాలంట? చంపేయాలంట. ఏం చేయాలి అంటే, ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళు మళ్ళీ లేస్తారా అంటే, సాధారణమైన మానవుల గురించి చెప్తున్నాను, మళ్ళీ లేవలేరు. ఎలాగైతే వాళ్ళు లేవలేరో, మనలో పాత జీవితము, మనలో ఉన్న రోత జీవితము, మనలో ఉన్న లోక సంబంధమైన జీవితము పూర్తిగా చంపివేయబడకపోతే, సిలువ వేయబడకపోతే మనం క్రీస్తుతో కూడా జీవించలేం. జీవించకపోతే ఏమవుతుంది? అక్కడ దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి, దేవుని యొక్క అగ్ని మనలో ఉండదు. అలా మండకపోతే, అలా జీవించకపోతే ఏమవుతుంది చెప్తారా? మనం ఖచ్చితంగా దేవుని నుంచి తొలగిపోతాం, విశ్వాసము నుంచి తొలగిపోతాం, దేవునికి దూరం అయిపోతాం. తద్వారా ఏమైపోతుందండి? నరకానికి పాత్రులము అయిపోతాం. అది దేవుని చిత్తమా? అది దేవుని చిత్తము ఏమాత్రం కాదు. క్రీస్తుని వెంబడించేవారు శారీరకంగా ఏమైబడాలి? సిలువ వేయబడాలి. నీ గతకాల జీవితము, నీ పాత జీవితము, నీ లోక సంబంధమైన పనులు, ఆలోచనలు ఏదైతే ఉన్నాయో అవన్నీ సిలువ వేసిన తర్వాత నువ్వు క్రీస్తుకి పరిపూర్ణంగా లోబడగలవు. హల్లెలూయా. అవన్నీ సిలువ వేయకుండా నేను క్రీస్తుని వెంబడించాలి, క్రీస్తు వలె నేను జీవించాలి, ఆయనకి సాదృశ్యంగా ఆయన బిడ్డగా నేను బ్రతకాలి, రోషము కలిగి నేను బ్రతకాలి అంటే లోపల అది పెట్టుకొని మనం ఏమాత్రం కూడా బ్రతకలేము. ఎందుకంటే సాతాను ఏం చేస్తూ ఉంటాడు? మరలా ఏం చేస్తాడు? వాటిని గుర్తు చేస్తూ ఉంటాడు. మన బలహీనతలను బట్టి ఏం చేస్తాడు? వాడు మనకి ఎర వేస్తూ ఉంటాడు. కాబట్టి మనం ఏమైపోవాలి? పరిపూర్ణంగా దేవునికి లోబడిపోవాలి. పరిపూర్ణంగా లోబడడం అంటే ఏంటి? మన శారీరకమైన జీవితాన్ని సిలువ వేయడం ద్వారా దేవుని చిత్తాన్ని మనం జరిగించగలుగుతాం. మారు మనసుకు తగిన ఫలము మనము ఫలించగలుగుతాం. హల్లెలూయా. రెండో పాయింట్ మనం తెలుసుకుందాం ఏంటంటే, ఫోకస్ ఆన్ ఇటర్నిటీ. అంటే పైనున్న విషయాలపైన మనం ఏం చేయాలంట? దృష్టిని ఉంచాలి. ఒకసారి చదువుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదువుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదువుకుందాం. మీరు క్రీస్తుతో కూడా
లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఏలయనగా మనం ఏమైపోయినామంట? మృతి అంటే ఏంటి? మనం అందరూ ఇప్పుడు చనిపోయినామా? శారీరక పరంగా దేవునికి విరోధమైన జీవితంలో మనం అందరం ఏమైపోయి ఉన్నాం? మృతి పొంది ఉన్నాం గనక ఇక్కడ ఏం చెప్తున్నాడండి? మీరు మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. క్రీస్తుతో కూడా మన జీవము ఏమైందంట? దాచబడి ఉన్నది. ఒక్కసారి పైన వచనం చదువుకున్నట్లయితే, మీరు క్రీస్తుతో లేపబడిన వారైతే పైనున్న వాటినే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడు. అయితే ఇప్పుడు మనం ఏం వెతుకుతున్నామండి? మీ వ్యక్తిగతంగానే మీరు పరిశీలించుకోండి, మీకే అర్థమైపోతుంది. మీరు వెతుకుతున్న విషయాలు, మీరు ఆలోచిస్తున్న విషయాలు, మీరు జీవిస్తున్న జీవితము, మీరు నడుస్తున్న నడక, మీ యొక్క సహవాసము క్రీస్తుతో కూడా ఏకమై ఉన్నదా, లేదంటే ఆయనకి విరోధముగా ఉన్నదా? ఒకవేళ ఆయనకి విరోధంగా ఉన్నట్లయితే మీరు పరిపూర్ణంగా ఇంకా సిలువ వేయబడలేదు. అంటే వేయబడకుండా మనం ఇంకా కిందున్న భూ సంబంధమైన విషయాల గురించి ఆలోచిస్తున్నాం, భూ సంబంధమైన యొక్క లాభాల గురించి ఆలోచిస్తున్నాం, భూ సంబంధమైన లావాదేవీల గురించి ఆలోచిస్తున్నాం, మనుషుల గురించి ఆలోచిస్తున్నాం, అలవాట్ల గురించి ఆలోచిస్తున్నాం, సంతోషాల గురించి ఆలోచిస్తున్నాం. కానీ క్రీస్తుతో కూడా జీవించేవాడు పైనున్న విషయాలపైన దృష్టిని ఉంచుతారు. హల్లెలూయా. నేను ఎప్పుడు ఏ విషయాన్ని చేసి నా దేవుని నేను మహిమపరచాలి, నేను ఎలాగ మాట్లాడి నా చుట్టూ ఉన్న వారిని నా దేవునికి నేను ఆకర్షింపజేయాలి, నా మాటలు ఎలా ఉండాలి, నా ప్రవర్తన ఎలా ఉండాలి, ప్రతిదీ నా దేవునికి సాదృశ్యంగా ఉన్నదా లేదా అని మనం ఏం చేయాలి? అనుదినము పరిశీలించుకుంటూనే ఉండాలి. హల్లెలూయా. పైనున్న విషయాలపైన ఏం చేయాలంట? దృష్టిని ఉంచాలి. అందుకని దేవుడు అంటారు, ఏమి తిందామో, ఏమి త్రాగుదామో, ఏమి ధరించుకుందామో వీటి మీద కాదు, మనం దేని మీద దృష్టి ఉంచాలంట? పైనున్న విషయాలపైన. హల్లెలూయా. కానీ సాధారణంగా మానవులుగా మన యొక్క ఆలోచన ఎలా వెళ్ళిపోతుంది? రేపేమి వండుకోవాలో, ఈరోజు నైట్ మనం పడుకునే ముందు కూడా ఆలోచిస్తామన్నమాట, రేపేమి వండాలో. ముఖ్యంగా స్త్రీలైతే రేపేమి ఆహారం వండాలో, రేపేమి తినాలో, రేపేమి తాగాలో, ఇలాగా అంటే తమ కుటుంబాన్ని పోషించడానికి, తయారు చేయడానికి కూడా ఆలోచిస్తారు. ఇంకా సాధారణంగా అందరూ ఆలోచించదంటే ఏమి తినాలో, ఏమి త్రాగాలో, ఏమి ధరించుకోవాలో, నేను ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఎలాంటివి కొనాలి, ఎలాంటివి నేను పలాంది కొనాలి, పలాంది వేసుకోవాలి, పలాంది నేను అనుభవించాలి, ఇలాంటి ఆలోచనల్ని ఏంటంట? భూ సంబంధమైన ఆలోచనలు. కానీ దేవుడు అంటున్నాడు, మీరు పైనున్న వాటిని వెతికితే ఇవన్నీ కూడా నేను మీకు ఏం చేస్తాను? మీరు సపరేట్గా దానికోసం మీరు అడగక్కర్లేదు. ఇప్పుడు మన తల్లిదండ్రుల్ని మీరు అడుగుతారా? కొన్ని అడుగుతారనుకోండి, రోజు అమ్మ నాకు రోజు అన్నం పెట్టమ్మా, రోజు నాకు నీళ్ళు ఇవ్వమని అడుగుతారా? వాళ్ళకి తెలుసు కదా ఇవ్వాలి, ఏది కొనివ్వాలి, ఏ సమయంలో ఏది జరిగించాలని. మన పరమ తండ్రికి కూడా తెలుసు మనకి ఎప్పుడు ఏది ఇవ్వాలని. కనుక బైబిల్లో అనేక మంది భక్తులను మనం చూస్తాం, వాళ్ళు ఈ భూ సంబంధమైన విషయాల గురించి వాళ్ళు ఆలోచించలేదు, కానీ దేవుని పని మీద, దేవుని యొక్క పైనున్న విషయాలపైన వాళ్ళ ఆలోచన పెట్టడం ద్వారా, మనస్సు పెట్టడం ద్వారా ఈ భూ సంబంధపరమైన కూడా వాళ్ళ ఆశీర్వాదాలు పొందుకున్నారు. వాళ్ళలో రాజులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, గొప్ప ధనికులు ఉన్నారు. వీళ్ళందరూ అడగలేదు వాళ్ళని ధనవంతులు చేయమని, కానీ దేవుడు వాళ్ళని చేశాడు. హల్లెలూయా. ధనవంతులు దేవుని రాజ్యానికి వెళ్ళని బైబిల్ సెలవిస్తుంది. కానీ ఆ ధనము మీద వాళ్ళు ఫోకస్ చేయకుండా దేవుని రాజ్యం మీద వాళ్ళు ఫోకస్ చేశారని కనుక వాళ్ళకి 70 వచ్చింది. పైనున్న ఆశీర్వాదాలు వచ్చాయి, భూ సంబంధమైన
ఆశీర్వాదాలు కూడా వచ్చాయి. మనం దేవునికి లోబడినంత మాత్రాన దేవుడు మనల్ని మిగతా విషయాల్లో వదిలేస్తాడని కాదు, అన్ని విషయాల్లో ఏం చేస్తాడంటే మనల్ని ఆయన ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. కాబట్టి రెండవది ఏంటండి, పైనున్న విషయాలపైన మన యొక్క దృష్టిని ఉంచాలి. హల్లెలూయా. మూడో విషయం ఏంటంటే ఫీడ్ అండ్ ఫ్యాన్ ద ఫ్లేమ్స్. అంటే అనుదినం మనము దాన్ని ఫీడ్ చేస్తూ ఉండాలి. మన అగ్ని మండుతూనే ఉండాలి. అంటే మనం ఏం వేస్తూ ఉండాలి, దానికి కావాల్సిన ఇంధనాన్ని వేస్తూ ఉంటేనే అగ్ని మండుతుంది. మనలో కూడా అగ్ని మండుతూనే ఉండాలంటే ఏం చేయాలి, దాన్ని కూడా మనం ఏం చేయాలి, ఫీడ్ చేయాలి, పోషించాలి, దానికి కావాల్సిన ఇంధనాన్ని అందించాలి. అది ఎక్కడి నుంచి వస్తుంది, అది ఎక్కడి నుంచి వస్తుంది, దేవుని యొక్క వాక్యము ద్వారా వస్తుంది. హల్లెలూయా. మనలో ఎప్పుడు అగ్ని మండుతూనే ఉండాలంటే అనుదినము దేవుని యొక్క వాక్యం ద్వారా మనల్ని మనం ఏం చేసుకుంటూ ఉండాలి, సరి చేసుకుంటూ ఉండాలి. ఒక్కసారి మనము ఇంకా ఫ్యూయల్ అయిపోతుంది, ఇంధనం అయిపోతుంది, ఇంకా మనకు అయిపోయే కొద్దీ ఏమైపోతుంది, మంట కూడా. కాబట్టి మనం ఎప్పటికప్పుడు ఏం చేసుకుంటూ ఉండాలి, దాన్ని రీఫిల్ చేసుకుంటూ ఉండాలి. అనుదినము కూడా మనం ఏం చేసుకుంటూ ఉండాలి, దేవుని యొక్క వాక్యంతో మన హృదయాన్ని నింపుకుంటూనే ఉండాలి. ఇదేంటి ఈరోజు నేను 10 అధ్యాయాలు నేను చదివేశాను, ఇంకా 10 రోజులు నేను చదవక్కర్లేదు దేవుని వాక్యము, ఇంకా దేవుని సన్నిధిలో ఇంకా నేను గడపక్కర్లేదు, ఈరోజు ఒక 2 గంటలు ప్రార్థన చేశాను, ఇంకా నుంచి నేను చేయక్కర్లేదు, సరిపోతుందిలే ఈ వారానికి అనుకోవడానికి లేదు. ఏ దినానికి ఆ దినం మనం ఏం చేసుకుంటూ ఉండాలి, ఆయన వాక్యం ద్వారా ఆత్మీయ ఆహారాన్ని తీసుకుంటూనే ఉండాలి. నీ 3 పూట్ల మన శరీరానికి ఎలా ఆహారం తీసుకుంటున్నామో ఆత్మకి కూడా ఏం తీసుకుంటూ ఉండాలి, ఆహారాన్ని ఇవ్వాలి. మన శరీరానికి ఆహారం ఎంత అవసరమో మన ఆత్మకు కూడా ఏం కావాలి, ఆహారము అంతే అవసరము. ఏంటి ఆహారం, అది ఏమైనా స్పెషల్గా అమ్ముతారా, ఎక్కడైనా రెస్టారెంట్లో అమ్ముతారా, స్పెషల్గా పెద్ద హోటల్స్లో అమ్ముతారా? ఏంటి ఆహారం, వాక్యమే దేవుని యొక్క ఆహారం. ఇది జీవాహారం, ఇది జీవమును కలుగజేయ ఆహారం. మనం క్రీస్తు యొక్క జీవముతో ఏకమై మన జీవితము ఉండాలంటే, మన జీవము కలిగి ఉండాలి, జీవము కలిగిన ఆత్మ కలిగి ఉండాలంటే జీవాహారం మనం ఏం చేయాలి, అనుదినము పుచ్చుకుంటూనే ఉండాలి. అనుదినము దేవుని వాక్యం ద్వారా సరి చేయబడుతూనే ఉండాలి. అప్పుడే మన ఆత్మీయ అగ్ని ఏం చేస్తుందంట, ఇంకా మండుతుంది. అయితే ఆ అగ్నిని అలాగే ఉంచుకోవాలా అండి, ప్రజ్వలింపజేయాలంటే ఏం చేయాలి, ఆ ఫ్లేమ్స్ అనేవి బాగా ఏమైపోవాలి, వ్యాప్తి చెందుతూ ఉండాలి. ఇప్పుడు మంట ఒక చోట ఉంటే ఆగుద్దా అండి, అది మొత్తం ఏమైపోద్ది, అంటుకొని పోద్ది. మన ఆత్మీయ అగ్ని కూడా ఏమవ్వాలి, మనలో ఉన్న అగ్ని ద్వారా అనేక మంది ఏమైపోవాలి, వెలిగించబడాలి. హల్లెలూయా. అందుకని దేవుడు అన్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. హల్లెలూయా. మీరు వెలిగించబడ్డమే కాదు, ఇతరులను కూడా మీరు ఏం చేయాలి, వెలిగించాలి. ఒకసారి చదువుకుందాం, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణ వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింపచేయవలని నీకు జ్ఞాపకము ఏం చేయాలంటే, మనకు కలిగిన కృపావరాన్ని ప్రజ్వలింప చేయాలి. అది ప్రజ్వలింప చేయడం ఎంతైనా ముఖ్యం. దేవుడు ఇప్పుడు లోకంలో ఉన్న వాళ్ళందరూ ఆత్మీయ అగ్నితోనే మండుతూ ఉంటారా అండి? కాదు. దేవుడు ఒక్కరిని మండిస్తారు, ఆ ఒక్కరి ద్వారా అగ్ని అందరికీ కూడా పాస్ అవుతుంది. ఈరోజు నిన్ను కూడా నువ్వు నివసిస్తున్న ప్రాంతంలో, నువ్వు పనిచేస్తున్న చోట, నువ్వు చదువుకుంటున్న చోట, నీ కుటుంబంలో ఒక అగ్నిగా ఉంచాడు. నువ్వేం చేయాలి, వాళ్ళని కూడా వెలిగించాలి. హల్లెలూయా. నీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా నీ అగ్ని ద్వారా ఏం చేయాలి, దేవుడు నీలో ఉంచిన అగ్ని ద్వారా ప్రజ్వలింపచేయాలంట. హల్లెలూయా. అది దేవుడు మనకి ఏం చేస్తున్నాడు, జ్ఞాపకము చేస్తున్నాడు. మీకు కలిగిన కృపావరం ద్వారా మీరు ప్రజ్వలింప చేయాలి. మీలో ఉన్న వెలుగును ఇతరులకు మీరు ఏం చేయాలి,
షేర్ చేయాలి. దేవుడు మీలో పెట్టిన ఆ యొక్క ఫైర్ని, దేవుడు మీలో పెట్టిన ఆ మాటలని, దేవుడు మీలో పెట్టిన ఆ యొక్క అగ్ని ఏదైతే ఉందో అది మీలోనే దాచుకోవడానికి లేదు. ఏం చేయాలంట? లోకమంతటికి మీరు ఏం చేయాలి? ప్రజ్వలింప చేయాలి. హల్లెలూయా. అప్పుడే మనలో ఉన్న ఆత్మీయ అగ్ని ఇంకా ఏమవుతుంది? మండుతూనే. చివరిగా మనలో దేవుని యొక్క అగ్ని మండుతూనే ఉండడానికి ఇంకొక మాటను దేవుడు ఏం చెప్పాలంటే, మనము మన పట్ల ఆయన కలిగి ఉన్న పర్పస్ ఏదైతే ఉందో, ప్రణాళిక ఏదైతే ఉందో దాన్ని ఎరిగి జీవించాలి. హల్లెలూయా. చాలాసార్లు మన అనుదిన జీవితంలో దీన్ని మర్చిపోతూ ఉంటాం. దేవుడు నా పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నారు, ఒక చిత్తాన్ని కలిగి ఉన్నారు, ఒక పర్పస్ని కలిగి ఉన్నారు అనే విషయాన్ని మర్చిపోయి మన యొక్క సొంత ఆలోచనల ప్రకారంగా, మన సొంత కార్యాల ప్రకారంగా మనం ఏమైపోతూ ఉంటాం? వాటిలో నిమగ్నం అయిపోయి మనలో ఉన్న దేవుని అగ్ని అలాగే ఆరిపోతూ వస్తూ ఉంటుంది. కనుక ప్రియులారా, మన పట్ల దేవుడు కలిగి ఉన్న పర్పస్ ఏదైతే ప్రణాళిక ఉందో అది మనం ఏం చేయాలి? వెతకాలంట. హల్లెలూయా. చాలాసార్లు మన సొంత ఆలోచనల ప్రకారం వెళ్ళినప్పుడు దానికి కావాల్సిన రిజల్ట్ రాదు అక్కడ. ఎందుకంటే మన ప్రణాళిక ప్రకారంగా అక్కడ వెళ్ళిపోతున్నాం. తద్వారా మన ప్రణాళికల ద్వారా వెళ్ళినందువలన మనలో ఉన్న ఆత్మీయ అగ్ని ఏమైపోతుంది? ఆరిపోతుంది. చివరిగా ఇంకొక మాట ఏంటంటే, మనలో ఎప్పుడు దేవుని అగ్ని మండుతూ ఉండాలంటే, ఫెలోషిప్ విత్ ఫైర్డ్ పీపుల్. దేవుని అగ్నితో నింపబడిన ప్రజలతో మనం సహవాసము, మనుషులతో మనం సహవాసము కలిగి ఉండాలి. అందుకని దేవుడు అన్నాడు, ఒక్కసారి చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. చివరిగా నేను వచ్చేసాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. 6వ అధ్యాయం 14వ వచనం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండుకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు అక్కడి వరకు చాలండి. ఏమంటున్నారండి? మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. కొన్నిసార్లు మనం పనిచేస్తున్న చోట మనము చుట్టుపక్కల మన ఇరుగు పొరుగు వాళ్ళు, మన బంధుమిత్రులు ఎవరై ఉంటారండి? మోస్ట్లీ అవిశ్వాసులే ఉంటారు. అంటే వాళ్ళతో అవసరము చెప్పుల వరకే మనం సాంగత్యము చేయాలి. మనము టూ మచ్ క్లోజ్ వాళ్ళకి అయినప్పుడు వాళ్ళు అవిశ్వాసంలో ఏదైతే మార్గంలో వెళ్తున్నారో దాని యొక్క ఇంపాక్ట్, దాని యొక్క ప్రభావం అనేది మనలో మన ఆత్మీయ జీవితాన్ని ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళు ప్రవర్తించే ప్రవర్తన, వాళ్ళు జీవించే జీవన శైలి మనలో కూడా తెలియకుండానే మనం ఏం చేసుకుంటాం? దీన్ని ఏమంటారు? 6 నెలలు వాళ్ళు సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళుగా మారిపోతారంట, వీళ్ళు వాళ్ళుగా మారిపోతారంట. కనుక మన సహవాసము విషయంలో మనం ఏం చేయాలి? జాగ్రత్తగా ఉండాలి. ఇంకొకటి మనలో ఎప్పుడు మండుతూ ఉండాలంటే, ఇలా మండింపబడిన వాళ్ళతో, విశ్వాసులతో మనం సహవాసము చేయాలి. హల్లెలూయా. ఇంకొక వచనం, చివరిగా ఈ వచనం చదువుకొని మనం వెళ్ళిపోదాం. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 42-43 వచనాలు చదువుకుందాం. 42-43 వచనాలు. మీరు అపోస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి. తర్వాత అప్పుడు ప్రతి వానికిని మరి అనేకమైన మహత్కార్యములను, సూచక క్రియలను అపోస్తుల ద్వారా ఎలా జరిగిందంట? అపోస్తుల బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయుట యందు ఎడతెగక ఉండాలి. నువ్వు ఏదైతే ఇప్పుడు కలిగి ఉన్నావో అది ఏం సహవాసం? విశ్వాసులతో కూడిన సహవాసం. నీలో ఉన్న అగ్ని ఆరిపోకుండా ఉండాలంటే ఎప్పుడు నువ్వు ఏమై ఉండాలి? ఈ సహవాసంలో ఉండాలి. నేను నెలకొకసారి మందిరానికి వస్తాను, నెలకొకసారి నేను దేవుని సన్నిధికి వస్తాను అంటే మనలో ఉన్న అగ్ని ఏమైపోతుంది?
మనం విశ్వాసంలో ఏమైపోతాం? సన్నగిలిపోతాం. తద్వారా ఏమైపోతుంది? లోక సంబంధమైన క్రియలు మనలో ఎక్కువైపోతాయి, దేవునికి దూరము అయిపోతాం. కనుక మనలో ఉన్న అగ్ని ఎప్పుడు మండుతూ ఉండాలంటే అపోస్తుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయుట యందు మనం ఏం చేయాలి? ఎడతెగక కంటిన్యూస్గా ఉండాలి. నీ జీవితాంతం వరకు కూడా, నువ్వు చనిపోయేంత వరకు కూడా ఏం చేయాలి? ఈ యొక్క సహవాసాన్ని వదులుకోకూడదు. వదులుకున్నావంటే నీలో ఉన్న అగ్ని ఏమైపోతుంది? ఆరిపోతుంది. నువ్వు నిలువెచ్చని స్థాయికి, చల్లారిపోయిన స్థితికి వెళ్ళిపోతావు. దేవుడు నీ ద్వారా జరిగించవలసిన మహత్కార్యములు, సూచక క్రియలు జరిగించలేడు. ఎప్పుడు జరిగిందంట ఆ మహత్కార్యాలు, సూచక్రియలన్నీ? వాళ్ళు సహవాసము, విశ్వాసులతో సహవాసము కలిగినప్పుడు, దేవుని సహవాసంలో వాళ్ళు ఉన్నప్పుడే దేవుడు వాళ్ళ ద్వారా ఏం జరిగించాడు? మహత్కార్యాలను జరిగించాడు. నీ జీవితంలో నువ్వు మహత్కార్యాలు జరిగించాలనుకుంటున్నావు, కానీ ఏం కలిగి ఉండాలి? ముందుగా దేవుని సన్నిధిలో ఆయన విశ్వాసులతో సహవాసము కలిగి ఉండాలి. రొట్టె విరచాలి, రొట్టె విరుచుటయందు, అపోస్తల బోధ, వీటన్నిటిని నువ్వు కలిగి ఉంటేనే దేవుడు నీ జీవితంలో ఏం చేస్తాడు? మహత్కార్యాలు జరిగిస్తాడు. ఎలా అయితే అగ్ని ఉంటేనే అక్కడ వాహనం కదులుతుందో, అక్కడ ఇంధనం ఉంటేనే ఫ్యూయల్, అది మండితేనే ఎలాగ జరుగుతుందో, మనలో కూడా ఎలా శారీరక పరంగా ఆ యొక్క ATPs, క్యాలరీస్ అన్నీ బర్న్ అయితేనే మనం ఎనర్జెటిక్గా మనం పనులు చేసుకోగలుగుతాము. ఆత్మీయ పరంగా దేవుడు మన జీవితంలో మహత్కార్యాలు జరిగించాలంటే మనలో ఏముండాలి? పరిశుద్ధాత్మ శక్తి, దేవుని యొక్క అగ్ని ఉండాలి. హల్లెలూయా! ఎంతమందికి అర్థమైందండి? మళ్ళీ ఏముండాలి? పరిశుద్ధాత్మ శక్తి, అగ్ని ఉండాలి. అవి ఎలా మనం పొందుకోగలమో ఇప్పటిదాకా మనం ఏం చేసుకున్నాం? ధ్యానించుకున్నాం. హల్లెలూయా! అందరు కళ్ళు మూసుకుందాం, ఒకసారి పరిశీలించుకుందాం. ఈ కొద్ది మాటలు మన వెనుకల్లో దేవుడు దీవించును గాక. ఆమేన్.